సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే సార్. సుధాకర్ రెడ్డి గారు, దీన్ని నిన్ను మిమ్మల్ని ఒక తెలుగుదేశం అధికార ప్రతినిధిగా అడగట్లా సార్, ఒక సైకాలజిస్ట్గా అడుగుతున్నాను. ఎందుకంటే ఒక మనిషి అధికారంలో ఉన్నప్పుడు నన్ను మించినోడు లేడు అని ఎవరు అంటారు. అలాగే ఆ మనిషి అధికారంలో ఉన్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆయన వ్యతిరేకించాల్సి వచ్చినా సరే వ్యతిరేకించకుండా మౌనంగా ఉంటారు. అది సమాజానికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని తర్వాత మాట్లాడదాం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కోల్పోయారో, ఆయన ముఖ్యమంత్రి పదవి కోల్పోయారో, అప్పుడు ఒక్కొక్కళ్ళు ఆయన గురించి మాట్లాడటం మొదలెట్టారు. ఇందులో మనం ఇద్దరు గురించి మెయిన్గా మాట్లాడుకుందాం సార్. ఒకళ్ళు సుబ్రహ్మణ్యం గారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో చాలా క్లోజ్గా వర్క్ చేశారు. వర్క్ చేసి నిన్న ఒక నిజం బయట పెట్టారు సార్. జగన్మోహన్ రెడ్డికి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ మీద ఎప్పటి నుంచో కన్నుంది. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని అక్కడి నుంచి తీసేసి అందులో ఉన్న 33,000 ఎకరాల్లో క్యాపిటల్ కడదామనే దుర్మార్గమైన ఆలోచన చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే స్టీల్ ఫ్యాక్టరీ ఆ, మనకి సెంట్రల్ గవర్నమెంట్ అని కూడా తీసేసుకుంటున్నా సరే జగన్మోహన్ రెడ్డి ముసలి కన్నీరు కార్చాడు తప్ప దాన్ని ఏమీ చేయలేదు. సో స్టీల్ అంటే ఆంధ్రప్రదేశ్కి ఎంత అన్యాయమైనా చేయడానికి జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నాడు అన్నది ఆయన ఎలక్షన్స్ ముందు బయట పెట్టాల, ఎలక్షన్స్ అయిపోయినాక బయట పెట్టారు. అలాగే కీరవాణి గారు, కీరవాణి రాజమౌళి వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు పొలిటికల్ న్యూట్రల్ గా ఉంటారని చూస్తూ ఉంటారన్నమాట. అలాంటి కీరవాణి గారు కూడా నిన్న ఇవాళ రామోజీరావు సంస్మరణ సభలో చెప్పారనమాట. బతికితే రామోజీరావు గారి లాగా బతకాలి, చనిపోయినా సరే రామోజీరావు గారు లాంటి చావు చావు రావాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని కబంధ హస్తాల్లో నుంచి కాపాడి ఆ తర్వాత ఆయన కన్నుమూశారు, ఒక భీష్ముడిలాగా ఆయన కన్నుమూశారు అని చెప్పారు అనమాట. అంటే వీళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ మీద అంత బాధ్యత ఉంది, అంత కన్సర్న్ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం ఎవరు మాట్లాడాల. సో అది ఒక విధంగా చూసుకుంటే ఇలా తప్పు. ఎందుకంటే ప్రజలకి అప్పుడు జరుగుతున్న అన్యాయాన్ని వీళ్ళు కూడా చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది, రాజకీయ నాయకులు కాకుండా. కానీ అప్పుడంతా కూడా వీళ్ళంతా కామ్గా ఉన్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడో వీళ్ళలో భయం పొరలో కూడా పోయి అవన్నీ కూడా బయటికి చెప్తా ఉన్నారు. సో ఎలా చూస్తారు సార్, నిజంగా వచ్చే 5 సంవత్సరాల్లో ఇంకా ఎన్ని కథలు జగన్మోహన్ రెడ్డి మీద రాబోతున్నాయి? ఎంతమంది బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాన్ని చెప్పబోతున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డిని అసలు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఒక మనిషిగా కూడా గుర్తిస్తారా? ప్రతిపక్ష హోదా అంటే ఎలాగో ఇవ్వలేదు, కానీ ఒక మనిషిగా కూడా గుర్తిస్తారా? జగన్మోహన్ రెడ్డి మళ్ళా వీధుల్లో తిరిగి అంత ధైర్యం చేయగలుగుతాడంటారా? సార్, చక్కని ప్రశ్న అండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి, ప్రవర్తన, వ్యక్తిత్వానికి సంబంధించి విశ్లేషించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు మీరు కొంతమంది పేర్లు చెప్పారు, వాళ్ళు అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్పారని. అందరం తెలిసిన ఆ అధికార మదం ముందు చేయలేమండి. చాలా మంది తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని ఉంటారు. అంటే మనం వృత్తి ఉద్యోగాలు చేస్తే వాళ్ళ బాధల్లో ఉంటారు. ఇక్కడ ఇరక్కపోయి జగన్మోహన్ రెడ్డి మీద ఏదో మాట్లాడి కేసుల్లో దెబ్బల్లో లేకపోతే అని కొద్ది ఉంటారండి. దాన్ని మనం తప్పు పట్టాల్సిన పనిలే. ఎందుకంటున్నానంటే జనం ఇంత భారీ ఎత్తున ఓట్లు వేస్తారని మాకు కూడా తెలియదండి. మార్పు వచ్చిందని నేను కూడా చెప్తున్నాను, మీకు కూడా చెప్పాను. నేను మాకు 164 వస్తే నేనైనా చెప్పాను, మీకు చెప్పలేదు. ఓ 100, 110, 120 వస్తే గొప్ప అని అందరూ చెప్పినట్టు నేను చెప్పలేనని కూడా చెప్పాను మన ఛానల్లో, మీకు అవును, గుర్తుంటది. అవును. కానీ ఈ దాచుకున్న ఉక్రోషం అంతా మనకి తెలియకనే సైలెంట్ గా పెళ్ళుబుకి బయటకు వచ్చేసిందండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దురాగతాలు, అక్రమాలు, అవినీతి అంతా ప్రజలు దాచుకొని ఉన్నారు. మాస్ ఎంత పెద్ద మాస్ కూడా భయపడారు. ఇండివిజువల్స్ భయపడేది ఒకటే. ఈ మాస్ లోనే ఒక ఫోబియా లాగా ఫియర్, వీడు ఏం చేస్తాడో రాక్షసుడు, అధికారం ఉంది, పోలీసులు పెట్టి ఏం చేస్తాడో ఉన్నారు. ఆ తర్వాత బయటపడుతూ వచ్చారు. ఇక్కడ ఒక కోణం మీరు అన్నట్టు, బతికితే రామోజీరావు గారి లాగా బతకాలి, చనిపోతే రామోజీరావు గారి లాగా చనిపోవాలని చాలా బాగా చెప్పారు ఆయన. నేను కూడా విన్నాను. అంటే భీష్ముడు ఉత్తరాయణం వచ్చే వరకు బతికినట్టు ఈయన ఈ కిరాతక పాలన పోయే వరకు ఉండి చూసి చనిపోయారు. సహజంగానే అంటుంటామండి. ఇది ఇంకో కోణంలో చెప్తే ఎలా బతికినావని కాదు, ఎలా చనిపోయినావని ఆలోచించు అని చాలా మంది అంటుంటారు పెద్దోళ్ళు. అలాగే సావుకారి బతుకు చనిపోయినాక తెలుస్తుంది అన్నకు నానుడి. వాడి లోపాలు ఎన్నున్నాయో, అప్పులు ఎన్నున్నాయో ఇవన్నీ. జగన్మోహన్ రెడ్డి గారి బతుకు ఓడిపోయిన తర్వాత తెలిసింది. ఎప్పుడైతే పదవి పోయిందో ఈ ఉక్రోషం ఉన్న వాళ్ళు అందరూ బయటకు వస్తున్నారు. ఆఖరికి ఆయన దురాగతాలు, దుర్మార్గాలు ఒక్కొక్కటి బయటకు వస్తే రాళ్లతో కొట్టే స్థితి వస్తుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రి హోదాలోనే, ముఖ్యమంత్రి కూడా కాదు ఆయన,
చంద్రబాబు నాయుడు గారు ఆ ఏరియాలో పర్యటనకు వస్తే రాళ్ళు వేయించి గొడవలు చేసి పోలీసులు పెట్టుకొని 1000 మంది మీద కేసులు పెట్టారు కదా. ఈ రోజు ఆయన దిక్కు లేదండి, పొంగనూరుకి రాలేక పారిపోతున్నారు. ఈ రోజే అక్కడ ఉన్న పొంగనూరు మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు 11 మందో 15 మందో కౌన్సిలర్లు కూడా ఆ చల్లా రామచంద్రారెడ్డి సమక్షంలో టీడీపీలోకి వచ్చేసారు. వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. రామచంద్రారెడ్డిని కాదంటే టికెట్ రాదు, రామచంద్రారెడ్డి గారిని కాదంటే మంత్రి పదవి ఉండదు, రామచంద్రారెడ్డి గారిని కాదంటేని రోజా గారిని కూడా ఆయన చాలా ఇబ్బంది పెట్టి ఆమె ఎంతో బాధపడి ఏదో సొంతంగా మంత్రి తెచ్చుకుంది. ఇంకొక నారాయణ స్వామి గారి మీద పరోక్షంగా చాలా రెడ్లందరినీ రెచ్చగొట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆఖరికి ఆయన కాకుండా ఆయన కూతురికి టికెట్ ఇప్పించి చేశాడు. అందరిలే ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓడిపోవాలనుకుంటాడు, కరుణాకర్ రెడ్డి ఓడిపోవాలనుకుంటాడు, బిఎఫ్ మసూద్ అందరూ ఓడిపోవాలనుకుంటారు. ఆయన పుణ్యం అందరూ ఓడిపోయారులే. ఆయనకి అంటే ఆయనకి ఎదురే లేదనుకునేవాడు ఇప్పుడు జనమంతా ఎదురు తిరిగేటప్పుడు ఇక పారిపోయారు. ఇది ఎందుకు చెప్తా అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గుణపాఠం కావాలండి. ఆయనకి సంపద మీద విపరీతమైన వ్యామోహం ఉంది, విపరీతంగా సంపద. ఆయన ప్రపంచాన్నంతా ఇస్తే కూడా కొనుక్కుందామని ఉన్నాడేమో, అంతా కబ్జా చేసుకుని ఏం చేస్తాడో తెలియదు. ఇక్కడ చాలా మందికి అదొక ఆ వ్యామోహం, తీవ్రమైన వ్యామోహం, అది పోతే ఉన్మాదంగా మారిపోతారు. ఏం చేస్తారో తెలియదు. సార్ మీరైనా నేను ఇప్పుడు ఒక బెడ్రూమ్ ఉంటుంది అనుకోండి, మనకు 6 అడుగులు ఉంటాం, మంచం ఏదున్నా 6 అడుగు 6కు 4 ఉంటే సరిపోతుంది. లేదా గది 6 కాదు ఒక 10 అడుగులు లేదా 15 లేదా 20 అడుగులు, 20కి 20 పెద్ద విశాలంగా గది ఉంటుందండి. ఇక్కడ నుంచి అక్కడ ఒక రాజభవనం లాగా ఉంటే ప్రత్యేకంగా నిద్రపోతుంది. అదొక ఆనందం తప్ప ఏముందండి. నేను ఒకసారి చెప్పాను, నేను మా స్కూల్లో ఉన్నప్పుడు మా హెడ్ మిస్ చదివింటే, అమ్మ నాకున్నది ఒక గదే కరెస్పాండెంట్ గది, నీకున్నది అదే గది, నీ గదిలో ఏసీ ఉంది, నా గదిలో ఏసీ ఉంది, నీకు ఫ్యాన్ ఉంది, నాకు ఫ్యాన్, అన్ని ఉన్నాయి. కానీ ఇక్కడ ఇది బిల్డింగ్ కట్టడానికి లేకపోతే ఎక్కడ అప్పులు చేసేది, అప్పులు తీసి ఈ బాధలన్నీ నీకు లేవు కదా. నీకు ఒక ఫ్యానే, నాకు ఒక ఫ్యానే, నీకు ఒక ఏసీ, నీకు కుర్చీ అదే. కానీ కష్టాలన్నీ నేను పడుతున్నా. మీకు ఎవరికైనా ఉందా? అప్పులు తేవాలా, జీతాలు లేకపోతే ఆ రోజు ఎక్కడ తెచ్చుకో, ఇవి లేదు కదా. అంటే ఎంత సంపద ఉంది అనుకున్నా కూడా అంత బాధ, ఎంత చెట్టుకు అంత గాలి ఉంది అంటారు. ఇది సక్రమంగా సంపాదించేవాడికి. అక్రమంగా సంపాదించాలనుకున్న వాళ్ళు ఒక మాఫియా గుణం వచ్చిన తర్వాత స్వార్థపర శక్తులుగా, సమాజ విచ్ఛిన్నకర శక్తులుగా, అసాంఘిక శక్తులుగా మారిపోతారండి. జగన్మోహన్ రెడ్డి గారిలో యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందని అనుకుంటాను. అదేమి పర్సనాలిటీస్ లో రకరకాల పర్సనాలిటీ ఉంటాయి. అంటే పర్సనాలిటీ మన వ్యక్తిత్వం మంచి సానుకూలమైన వ్యక్తిత్వం, కష్టపడైన, మనం చనిపోయిన, బతికిన నిస్వార్థంగా సమాజానికి ఉపయోగపడాలి అనేది కూడా వ్యక్తిత్వమే. సమాజం సర్వనాశనం అయిపోయినా మొత్తం నేను దోచుకోవాలి, నేను దాచుకోవాలి, నేను అనుభవించాలి ఏదో అనేది పిచ్చి వ్యామోహం. అట్లాంటివన్నీ దానికి ఒక్కొక్క గుణాన్ని బట్టి ఒక వ్యక్తిత్వాన్ని చెప్తుంటాం. ఇలా అక్రమంగా దోచేసి ఎవరినైనా హింస పెట్టి, చెప్పి, చంపి, కొట్టి, నరికి ఎట్టనా తెచ్చుకోవాలని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటుంటాం వాళ్ళు. మన దురదృష్టం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా రాజకీయాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అవుతున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే కాదు, అన్ని పార్టీల్లో, భారతదేశంలో ఉన్న ప్రతి పార్టీలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారు. ప్రతి పార్టీలో, ఈ పార్టీలో ఉన్నారు, ఆ పార్టీలో లేదనే ప్రశ్నే లేదు. రీజన్ ఏమంటే సమాజం అలా దిగజారిపోయాము. కులం కోసము, పార్టీ కోసము, డబ్బు కోసము, ఇంకొక వ్యామోహం కోసము ఎట్లా వెదవకైనా ఓట్లేద్దామన్న గుణం కొంత సమాజంలో ఉండడం మనకు. కాబట్టి ఆ గుణం వల్ల, జనాల్లో ఉన్న ఆ లోపం వల్ల, ఆ భావ దారిద్ర్యం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి అయిపోయారు. చాలా మంది అంటుంటారు ఆయనకి 151 సీట్లు వచ్చాయి కదా, మరి ఆయన గొప్ప నాయకుడు కదా ఎందుకేసి. ఈ భావ దారిద్ర్యం. రాయలసీమలో అంతా మా వాళ్ళు రెడ్లంతా మన రెడ్డి అని వేయించారు. నేను కూడా చెప్తా, చాలా మంది ఎవడైతే
మా రెడ్డి ఉండని ఏమి వాళ్ళు తినలేదా, తిన్నే మా రెడ్డి. ఇది భావదారిద్ర్యం అండి. మీకు అర్థమైందా? అవును. అంటే వాడు తిన్నాడు, వీడు తిన్నాడు, మావాడు కూడా తిన్నది భావదారిద్ర్యం. అంటే సామూహిక భావదారిద్ర్యం ఉంటది. అలాగే సామూహికంగా కొంత వికాసం కూడా కలుగుతుంది, వివేకం కూడా కలుగుతుంది, పరిణామాలు మారుతుంటాయి, పరిణతి చెందుతుంటారు, ప్రవర్తనలో మార్పులు వస్తాయి. అలా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అసాంఘిక ప్రవృత్తి కలిగిన దుర్బలత్వంతో కూడిన వ్యక్తి అండి. కాబట్టి ఆయన మీద అందరూ తిరుగుబాటు చేస్తారు. ఇప్పుడు పొంగనూరు అయింది, రామచంద్రారెడ్డి గారు ఇంకా ఊర్లలో తిరగడానికి కూడా భయపడతారు. నేరుగా వాళ్ళ చదువుకు వాళ్ళ ఇంటికి పోవచ్చు. ఆ గుడి ఏదో ఉంది, ఆయన అక్కడ వేసి ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియక కూడా కారులో గన్మ్యాన్లు పెట్టుకొని చీకట్లో తిరగాల్సిన దుస్థితి అండి. 5 ఏళ్ళు ఆయన ఏదో రారాజు మాదిరి, దుర్యోధుడు మాదిరి చిత్తూరు జిల్లాలో తిరిగాడు. ఇప్పుడు తిరుపతి ఇంటికి రావాలంటే కూడా భయపడి వస్తాడో లేదో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే పారిపోయి బెంగళూరులో తల దాచుకొని ఉన్నారు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఎగిరెగిరి మాట్లాడి చెప్పండి, తల దాచుకోవడానికి బెంగళూరుకి వెళ్ళాడండి. అయితే తిరగమనండి, ఏమి ఓడిపోతే ఏమవుతుందంటే 40% ఓట్లు ఉంటుంది అన్న వ్యక్తికి ప్రతి ఊర్లో 40% ఉంది కదా, భయం ఎందుకండి? తిరగమనండి. అలాగే సార్, చంద్రబాబునేమో హైదరాబాద్ వెళ్ళి దాక్కున్నావు అన్నావే, నువ్వు హైదరాబాద్ కూడా వదిలేసి బెంగళూరు వెళ్ళి దాక్కోవాల్సిన కర్మ ఏమొచ్చింది? చంద్రబాబు గారు కాపురం ఆ నుంచి వచ్చి తిరుగుతా అన్నాడు. ఇప్పుడు ఇప్పుడు నేను మా సొంత ఊరు చిత్తూరు జిల్లాలో ఉందండి, పెనుమూరు దగ్గర దాసరపల్లి. అప్పుడప్పుడు వెళ్ళి వస్తాను. నేను ఉండే తిరుపతిలో, ఇంతకుముందు ఒకే జిల్లా, పక్క జిల్లానే. నేను అక్కడ ఉంటాను, ఇక్కడ, కానీ ఒకే చోట తిరుపతిలో ఓటున్నా, ఇక్కడే సెటిల్ అయ్యాను. కానీ మా ఊరు ఏదంటే ఆ ఊరే చెప్తుంటాం. అలా చంద్రబాబు గారు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు, అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, హైదరాబాద్ లోనే ఉన్నారు. ఆడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి 9 ఏళ్ళు ఉన్నారు కదా అక్కడ. అక్కడ ఇల్లు నివాసం ఉంటే ఆడ దాక్కునేది ఏముందండి? అదే ఆయన ఇల్లు ఇక్కడికి వస్తారు. కుప్పంలో ఇల్లు కట్టలేదంటే అంటే ఇప్పుడు కట్టారనుకోండి, మనం ఎవరమైనా ఇప్పుడు ఇక్కడ ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, లేకపోవచ్చు అంటే కట్టాల్సిన అవసరం ఉంది. అంటే రాజ్యాంగ స్ఫూర్తి ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉంటే, ఒక వ్యక్తి అసెంబ్లీకి పోటీ చేయాలి, రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఎక్కడ ఇల్లున్నా ఓటు ఉంటే చాలు. ఆ ఊర్లో ఇల్లుంటేనే అక్కడ పోటీ చేయాలని ఏం లేదు కదా. లోక్సభకు చేయాలంటే ఎక్కడన్నా చేయొచ్చు. లేదా ఒక మండలంలో ఎంపీటీసీగా పోటీ చేయాలంటే ఆ మండలంలో ఎక్కడ ఓటు ఉన్నా ఎక్కడ ఎంపీటీసీ కన్నా చేయొచ్చు. జడ్పీటీసీ ఒక చోట రూరల్ ఏరియాలో ఓటు ఉంటే జిల్లాలో ఏ జడ్పీటీసీ కన్నా పోటీ చేయొచ్చు. ఇలా చట్టం మనకు సౌలభ్యం కల్పించినప్పుడు బెంగళూరులో ఉన్నావా, ఢిల్లీలో ఉన్నావా, అది కాదు. అయితే పారిపోవడం అని మనం ఇప్పుడు ప్రశ్నించాం. చంద్రబాబు నాయుడు గారు ఏం పారిపోలేదని అక్కడ ఉన్నారు, వచ్చి చేస్తా. ఆయన ఎప్పుడు దాక్కోలేదే, హైదరాబాద్కి ఏం పోలే. ఈయన ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళి దాక్కున్నాడు పాపం. ఆయన పిలిస్తే కూడా నాకు గుర్తొస్తుంటది, మా ఏరియాలో మహాభారత నాటకాలు వేస్తుంటారండి, వీధి నాటకాలు లాగా. 18 రోజులు చేస్తారు, 18 పర్వాలు. ఆఖరి రోజులో దుర్యోధుడు ఆ మడుగులో దాక్కుంటాడు భయపడిపోయి. అంటే పల్లెల్లో ఆడాన నీళ్లు ఉన్న చోట ఒక చోట పోయి కూర్చుంటాడు. వీడు తొడలు తట్టి పాటలు పాడి రారా అంటాడు. అట్లా కాలంగా మడుగులో దాక్కున్నా అని ఈయన బెంగళూరులో దాక్కున్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు వస్తారో చూద్దాం. డెఫినెట్ గా సార్, నిజంగా మీరు అన్నది ఒక పాయింట్ అయితే క్లియర్ సార్. అధికారం ఉంది కదా అని చెప్పి పేటరేగిపోతే అధికారం పోయినాక ఏం జరుగుతుందో అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ పెద్దిరెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు. వీళ్ళు మాత్రం చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. సో డెఫినెట్గా ఏంటంటే వీళ్ళకి మాత్రం జనాల చేతుల్లో, అంటే బడితి పూజ అని మనం అనలేం కానీ కంపల్సరీ, అంటే ఒక నిరాకరణ వస్తే ఇంత దారుణంగా వస్తుందా, ప్రజలందరూ కూడా ఇంత దారుణంగా తిరగబడతారా, సొంత మనుషులే తిరగబడతారు అన్నదానికి వీళ్ళిద్దరిని చూస్తే మాత్రం మనకు అర్థమవుతుంది. సో అది మిగతా రాజకీయ నాయకులు కూడా మంచి గుణపాఠం అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.